నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 29న చేర్యాలలో కోర్టు ప్రారంభమవుతుందని సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి శ్రీమతి రమాదేవి వెల్లడించారు. చేర్యాల పట్టణ కేంద్రంలో ఈ నెల 29న నూతనంగా ప్రారంభం కానున్న మున్సిపల్ కోర్టు భవనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు ప్రారంభానికి అవసరమయ్యే ఏర్పాట్లను అన్ని శాఖలు సమన్వయం చేసుకుని పూర్తి చేసుకోవాలని, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం చేర్యాలలో 29న కోర్టు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి ప్రారంభంగా పండుగ వాతావరణంలో జరిపేలా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, చేర్యాల తహసీల్దార్ సమీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, విద్యుత్ ఏడీఈ వెంకట్ గౌడ్, సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ జనార్దన్ రెడ్డి, చేర్యాల న్యాయవాదులు భూమిగారి మనోహర్, ఆరెళ్ల వీరమల్లయ్య, గాజుల రవీందర్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చేర్యాల కోర్ట్ కాంప్లెక్స్ కి సంబంధించి మనకి ఇనాగ్రేషన్ త్వరలోనే కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈ రోజు మనకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు ఉన్నారు, వారి సమక్షంలో మనము డీటెయిల్డ్ గా రివ్యూ చేయడం జరిగింది. అందులో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని వసతులు, అన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా పబ్లిక్ ఎక్కడా అంతరాయం కలగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది కూడా ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ కి తెలియజేయడం జరిగింది. మనకి ఓవరాల్ మొత్తం కూడా ఇప్పుడు కోర్ట్ కాంప్లెక్స్ మొత్తం కూడా కంప్లీట్ గా రెడీ అయింది ఫుల్ షేప్ లో. దాన్ని త్వరలోనే ఇనాగ్రేట్ చేసుకుంటాం కాబట్టి తప్పకుండా దీన్ని మంచిగా డెకరేట్ చేసి ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు కూడా చాలా మంచిగా ఉండే విధంగా చూసుకుంటాం. కోర్ట్ ఇనాగ్రేషన్ కి రెడీగా ఉంది. హైకోర్టు వారు 29 ఈ నెల 29 బహుశా ముహూర్తం ఇంకా ఫిక్స్ అవ్వలేదు, పొద్దున పూట జరుగుతుంది. బహుశా 10:30, 11 ఆ ప్రాంతంలో జరుగుతుందని అనుకుంటున్నాము. ఆ రోజు ఇక్కడ మరి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడం కోసమని నేను కలెక్టర్ గారు కలిసి రావడం జరిగింది. అంతా మొత్తం అంతా కోర్ట్ హాల్స్ అలానే బయట అంతా ఏమైతే అరేంజ్మెంట్స్ చేశారో అవన్నీ చూడడం జరిగింది. ఇంకా చిన్నవి ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దడానికి మరి ఈరోజు నేను కోరుకుంటున్నాను. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఉద్దేశించి అందరూ వచ్చి మాకు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను.